శ్రీరాముడి గురించి మాట్లాడేంత అర్హత ప్రకాష్ రాజ్కి ఎక్కడిది? హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు ప్రకాష్ రాజ్కి ఎవరిచ్చారు? మరి ఇప్పుడు సౌత్ నార్త్ని డివైడ్ చేస్తున్నది ఎవరు? ప్రకాష్ రాజ్ కాదా? శ్రీరాముడు లక్ష్మణుడు నార్త్ ఇండియన్స్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకి వలస వచ్చారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో మాకు నచ్చినట్టు మాట్లాడతాం, మాకు నచ్చినట్టు తిరుగుతాం అంటే నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. నటుడు ప్రకాష్ రాజ్ మరొకసారి హిందూ ధర్మం పైన, హిందూ మతం పైన తనకున్నటువంటి అక్కసును వెల్లగక్కాడు. ఇది మొదటిసారి కాదు, గతంలో చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు. తాజాగా ఒక కాన్క్లేవ్లో ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి, వివాదాస్పదంగా మారాయి. కొంతమంది అయితే ఆయనపై కేసులు కూడా పెట్టారు, క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటో ఇప్పుడు మీకు వినిపిస్తాను. దానికంటే ముందు చిన్న క్లుప్తంగా ఆయన ఏం మాట్లాడారో చెప్తాను. శ్రీరాముడు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం. రామాయణం గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి శ్రీరాముడి పైన, రామాయణం పైన అవహేళన చేస్తూ సెటైరికల్గా మాట్లాడారు ప్రకాష్ రాజ్. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో, ఎంత అవహేళన చేస్తూ మాట్లాడారో ఆయన ఒకసారి మాట్లాడినటువంటి మాటల్ని మీకు వినిపిస్తాను. విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. Those kids today they rewrote Ramayana in the play. Then suddenly Rama, Lakshmana, Sita came. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah. But is it stealing? No, if we are hungry, we can eat. As they are eating, the Shurpanaka and Ravana ant come. And Shurpanaka is very angry. He says, Anna, somebody is eating our fruits. And the Anna Ravana says, no, they are hungry, let them eat, we can talk to them later. After they have eaten, they come and this Rama, Lakshmana says, hey, Lucky. Rama calls Lakshmana Lucky. Hey, Lucky, some tribals have come. They say, no, we are the owners. Please. Now, since you have eaten the fruit, you have to pay the price. Then what is the price? Then she calculates, Shurpanaka, and says $2,000 with GST. Oh. And they say, no, we don't have money. Then Ravana says, give them some discount. Okay, 20% discount. No, we don't have. So, in spite giving discount if you don't have the money, then you are not tourists here. You have come in search of food. So, what you do, since you have eaten the fruits, the seeds are there, no? Plant it, turn it into a tree and go. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. These children said politics. You guys want to come? Don't force your Hindi. Learn Malayalam, no? You have come to work here. Don't become a manager of a bank and ask us not to eat beef. We will do a beef festival. Hello. Come, do something, work something, respect our culture and go. No, one nation, one religion, my dialogue. Get lost. Okay? This is our land. Behave yourselves. ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారో మీరు విన్నారు కదా. శ్రీరాముడు లక్ష్మణుడు నార్త్ ఇండియన్స్ ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకి వలస వచ్చారు. రావణాసురుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి ఒక గిరిజనుడు. రావణాసురుడికి చెందినటువంటి తోటలో రాముడు లక్ష్మణుడు వచ్చి దొంగతనంగా వచ్చి పండ్లు దొంగిలించారు, తిన్నారు. దానికి డబ్బులు కట్టమని అడిగినప్పుడు శూర్పణఖ ఏదో ఇంత జిఎస్టీతో కలిపి చెప్పింది. మా దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు, సరే ఆ విత్తనాలను నాటి వెళ్ళిపోండి, అదే మీరు కట్టాల్సినటువంటి డబ్బు అంటూ సెటైరికల్గా ఒక స్టోరీని వెళ్ళారు. కానీ ఇక్కడ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని విభజన చేస్తున్నది ఎవరు? చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజ్ చెప్పినటువంటి విషయము, ఈ దేశాన్ని విభజించి పాలిస్తున్నారు అంటూ ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన చాలా సందర్భాల్లో ఘాటుగా విమర్శలు చేసినటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్. మరి ఇప్పుడు సౌత్ నార్త్ని డివైడ్ చేస్తున్నది ఎవరు? ప్రకాష్ రాజ్ కాదా? అసలు రాముడికి నార్త్ సౌత్ ఏంటి? అర్థం లేనటువంటి మాటలు. కాకపోతే శ్రీరాముడు కోట్లాది మంది హిందువులు నమ్ముకున్నటువంటి దైవం. అలాంటి దేవుడి పైన నార్త్ సౌత్ అంటగట్టి విభజించేటట్టుగా మాట్లాడడం తప్పు. రెండోది, రావణాసురుణ్ణి హీరోగా చిత్రీకరిస్తూ దయతలిచి జాలి చూపించి శ్రీరాముడిని వదిలేసినట్టు ఆయన మాట్లాడారు. రాముడిని విలన్గా చిత్రీకరిస్తూ ఆయన మాట్లాడారు. అంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి, అంతే తప్పితే ఇక్కడ అజమాయిషీ చలాయించకూడదు, గెట్ లాస్ట్, అంతే తప్పితే వన్ నేషన్, వన్ రిలీజన్, వన్ డైలాగ్ అని మాట్లాడకూడదు. వాళ్ళ యొక్క అభిప్రాయాలని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలపై రుద్దకూడదు. మీరు మలయాళీ నేర్చుకోండి కానీ ఇక్కడ మీరు హిందీ నేర్చుకోండి అని చెప్పి మీ అభిప్రాయాలని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలపై రుద్దకండి అని చెప్పి ప్రస్తుత కాంటెంపరీ సిచ్యువేషన్కి రామాయణాన్ని లింక్ చేస్తూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు. ఎవరైనా సరే దైవభక్తి కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది నాస్తికులు ఉండవచ్చు, శ్రీరాముడిపై నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, అది వ్యక్తిగత అభిప్రాయం. అది మీ ఇంట్లో ఉన్నంత వరకు ఓకే. కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడేటప్పుడు అందులోనే ఒక సెలబ్రిటీ
మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయము. ఆ మనోభావాల్ని దెబ్బతీసేటువంటి అధికారం ప్రకాష్ రాజ్కి ఎవరిచ్చారు? మీ అభిప్రాయం మీ దగ్గర పెట్టుకోండి. కానీ శ్రీరాముడు అలాంటి వాడు, శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు, శ్రీరాముడు నార్త్ ఇండియను, రావణాసురుడు సౌత్ ఇండియను, రావణాసురుడు గిరిజనుడు, రావణాసురుడిని హీరోగా పొగుడుతూ రాముణ్ణేమో దొంగతనం చేశాడు, లక్ష్మణుడిని లక్కీ అని పిలవడము. ఏంటి ఈ స్టోరీ అంతా ఏంటంటే ఇది మొదటిసారి కాదు. నిజానికి ప్రకాష్ రాజ్ ఇలాంటి హేళనగా వ్యాఖ్యలు మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇంతకుముందు ఎవరో వైజాగ్లో ఒక కార్యక్రమానికి అతన్ని ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ గురించి చాలా అవహేళన చేస్తూ కామెడీగా మాట్లాడారు ప్రకాష్ రాజ్. అసలు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి, స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో ఎంతమంది పాల్గొన్నారో చెప్పమనండి అంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు. అంటే చరిత్ర తెలియకుండా మాట్లాడారు ప్రకాష్ రాజ్. అండ్ ఇంకొక మాట కూడా ఆయన అన్నారు, మాట తూలారు. గతంలో నిక్కర్లు వేసుకునే వాళ్ళేనా ఇప్పుడేమో నిక్కర్ల నుంచి ప్యాంట్లకు వచ్చారు అని చెప్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి చాలా అవహేళనగా మాట్లాడారు. అసలు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది, ఈ దేశంలో ఈ సమాజంలో ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సేవ ఏంటి, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు కానీ ఏదైనా కానీ వచ్చినప్పుడు ఎలాంటి సేవ చేస్తుందో కొన్ని దశాబ్దాలుగా అనేది ఆ ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కానీ మనం ఒక వేలోనే చూస్తాం కాబట్టి ఆర్ఎస్ఎస్ అన్నా, హిందుత్వం అన్నా, లేకపోతే బీజేపీ అన్నా అంతెత్తున లేచిపడము ఒక అభిప్రాయంతో చూస్తాం మనం. సో ఆ అభిప్రాయాలు వ్యక్తిగతమైనటువంటివి కావచ్చు, కానీ ఈ విధంగా విషం చిమ్మడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఇప్పుడు చాలామంది నెటిజన్లు ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన దుమ్మెత్తిపోస్తున్నారు, విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు హూ ఆర్ యూ టు క్రిటిసైజ్? శ్రీరాముడి గురించి మాట్లాడేంత అర్హత ప్రకాష్ రాజ్కి ఎక్కడిది? హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు ప్రకాష్ రాజ్కి ఎవరిచ్చారు? దీనికి సంబంధించి కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే మత సామరస్యాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ దేశంలో మారణ హోమానికి సన్నాహాలు జరుగుతున్నాయి, హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని చెప్పి బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పై కూడా ఆయన విమర్శలు చేశారు. సో ఈ కాన్క్లేవ్లో ఇన్ని విమర్శలు చేశారు. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, మత స్వేచ్ఛ ఉండనే ఉంది మన దేశంలో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. కానీ దానికి కొన్ని పరిమితులు, టర్మ్స్, కండిషన్స్ కూడా ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో మాకు నచ్చినట్టు మాట్లాడతాం, మాకు నచ్చినట్టు తిరుగుతాం అంటే దాన్ని సమాజం అంగీకరించదు, ప్రజలు హర్షించరు, చట్టాలు కూడా ఒప్పుకోవు. అందుకనే అతనిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటి విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన దేశంలో గతంలో చాలా సందర్భాల్లో చాలా ఉదంతాలు జరిగాయి. హిందూ మతం పైన ఇంకా విచిత్రం ఏంటంటే, ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఉంటే అక్కడ ముందు కూర్చున్నటువంటి కొంతమంది ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. మరి వాళ్ళు భారతీయులా కాదో నాకు తెలియదు. ఒక మతాన్ని కించపరుస్తూ లేదా ఒక దైవాన్ని ఉద్దేశించి కించపరుస్తూ మాట్లాడినప్పుడు దానికి ఎలా చప్పట్లు కొడతారో నాకైతే అర్థం కాలే. మరి సరే, కమింగ్ టు ద పాయింట్, ఇలాంటి వ్యాఖ్యలే ఇతర మతాలని ఉద్దేశించి ఎవరైనా మాట్లాడుతుంది, ప్రకాష్ రాజ్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, మాట్లాడమని నా ఉద్దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్లాం గురించి ఎవరైనా, మొహమ్మద్ ప్రవక్త గురించి ఎవరైనా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా దారుణంగా ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈవెన్ క్రిస్టియానిటీ గురించి, జీసస్ క్రైస్ట్ గురించి ఎవరైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసా? అత్యంత దారుణంగా ఉంటాయి. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను నేను. గతంలో నుపూర్ శర్మ గారు, బీజేపీ లీడర్, ఆమె ఏదో ఒక టీవీ డిబేట్లో కొన్ని మాటలు మాట్లాడారు మహమ్మద్ ప్రవక్త గురించి. అది ఇంటర్నేషనల్గా, దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆమెను బీజేపీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఆమె మాట్లాడింది తప్ప ఒప్ప ఇదంతా కూడా ఇప్పుడు మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆమె మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసాయి. ఆమెను బీజేపీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. గతంలో ఒక ప్రొఫెసర్, కేరళలో ఒక ప్రొఫెసర్, ఆయన ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశారు. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఆయన పేరు టీజే జోసెఫ్, కేరళలో ఒక ప్రొఫెసర్. ఇంతకీ ఆయన ఏం చేశారంటే, ఒక క్వశ్చన్ పేపర్లో, ఒక క్వశ్చన్లో మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ఒక చిన్న ప్యాసేజ్ ఉంది. దాన్ని తప్పుబడుతూ కొంతమంది ఆయనపై ఫిజికల్గా అటాక్ చేసి, ఇది ఎప్పుడు జరిగిందంటే 2010 సంవత్సరంలో జరిగింది, జూలై 4న జరిగింది. కొంతమంది దుండగులు వచ్చి ఆయన కారును అడ్డగించి ఆయన బయటికి లాగేసి ఆయన రైట్ హ్యాండ్ని కట్ చేసేసారు. ఆ వయసులో ప్రొఫెసర్ని కూడా చూడకుండా
ఆయన రైట్ హ్యాండ్ని కట్ చేసేసారు. తద్వారా ఆయన అనుభవించినటువంటి నరకం, ఆయన ఉద్యోగం పోయింది, తర్వాత ఆయన ఫ్యామిలీ పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, తర్వాత ఆయన ఆ మనస్తాపంతో చివరికి చనిపోయారు. సో ఎంత దారుణంగా ఆయన చంపేశారో చూడండి. టీజే జోసెఫ్ ఏ విధంగా చంపబడ్డాడనేది మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది? 2010లో జరిగింది. ఇది ఒక ఉదాహరణ. అండ్ నుపూర్ శర్మ గారి ఎగ్జాంపుల్ నేను చెప్పాను. అండ్ సల్మాన్ రష్దీ చాలా పాపులర్ రైటర్, ముంబైలోనే పుట్టాడు. తర్వాత ఆయన యూకేకి వెళ్ళడము, ఆయనకు రెండు పౌరసత్వాలు ఉన్నాయి. యూకేలో సిటిజన్షిప్ ఉంది, అలాగే అమెరికాలో కూడా సిటిజన్షిప్ ఉంది. సల్మాన్ రష్దీ రాసినటువంటి ఒక పుస్తకం సటానిక్ వర్సెస్ పుస్తకం చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయన పైన కత్తులతో దాడి చేశారు. చావు నుంచి కొద్దిపాటి దూరంలో తప్పించుకున్నాడు సల్మాన్ రష్దీ. అంటే ఇస్లాంను విమర్శిస్తూ మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడినందుకు, పుస్తకం రాసినందుకు ఆయనపై 2022వ సంవత్సరం అనుకుంటా సల్మాన్ రష్దీ పైన అటాక్ జరిగింది. ఆల్మోస్ట్ చావు తప్పి కన్నులట్టబోయినట్టుగా చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి సల్మాన్ రష్దీకి. తస్లిమా నజరీన్ విషయంలో కూడా లజ్జా అనేటువంటి ఒక పుస్తకం ఆమె రాశారు. బంగ్లాదేశ్కు చెందినటువంటి ఒక రచయిత్రి. ఆమె చాలా కొన్ని రచనలు కూడా చేశారు. ఇస్లాం మతంలో ఉన్నటువంటి కొన్ని ఆమెకు నచ్చినటువంటి విషయాలను కొన్ని హైలైట్ చేస్తూ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, ఇంత దారుణంగా ఉంటుందా మహిళల స్వేచ్ఛ గురించి, ఇవన్నిటి గురించి కూడా తస్లిమా నస్రీన్ని ఆమె కొన్ని పుస్తకాలు రాశారు. ఆమెకు కూడా చాలా ఆమె ప్రాణాలకు థ్రెట్స్ వచ్చాయి. తస్లిమా నస్రీన్ విషయంలో కూడా అలాంటి థ్రెట్స్ వచ్చాయి. సల్మాన్ రష్దీ విషయంలో అయితే ఆల్మోస్ట్ చంపినంత పని చేశారు. అలాగే డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక నోవెల్ ఉంది, అలాగే దానిపైన ఆధారంగా చేసుకుని ఒక సినిమా కూడా వచ్చింది. ఇలాంటి వచ్చినప్పుడు ఒక మతాన్ని విమర్శిస్తూ ఒక బుక్ రాసినా లేకపోతే ఒక సినిమా తీసినా ఎంత తీవ్రంగా పరిణామాలు ఉన్నాయో, అది భారతదేశంలో కానీ లేకపోతే విదేశాల్లో కానీ ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలని ఆ వ్యక్తులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఏం చిన్న వ్యక్తులు కాదు. సల్మాన్ రష్దీ చాలా పెద్ద రైటర్, అండ్ తస్లిమా నస్రీన్ కూడా. కానీ మరి హిందూ మతానికి సంబంధించి ఎవరైనా విమర్శలు చేసినప్పుడు, హిందూ దేవీ దేవతలను ఉద్దేశించి ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఈ స్థాయిలో స్పందన ఎందుకు రావడం లేదు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఆయా మతాల్లో ఉన్నటువంటి ఐక్యత హిందువులలో లేదా, మనకెందుకులే మన ఇంటి దాకా వస్తే చూసుకుందాం అనేటువంటి ఒక నిర్లిప్తత, నిరాసక్తత దీనికి కారణమా? కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించి కేసులు అయితే పెట్టారు. మరి కేసులు ఎంతవరకు నిలబడతాయి, పోలీసులు ఎంతవరకు దాన్ని సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తారో, ఆయన పిలిచి ఏమైనా వివరణ అడుగుతారా, ఏం చేస్తారు, ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో తెలియదు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా సర్వసాధారణం. ఆయనకి మూడు వచ్చినప్పుడల్లా ఏదో పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ట్విట్టర్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉంటారు. దురంధర్ సినిమా గురించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తూ ఉంటే దురంధర్ సినిమాకి నేను చాలా దూరం. సరే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒక సినిమా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చింది, ఆయనకి నచ్చలేదు. బట్ ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు ఇతిహాసాలు, పురాణాలు, రామాయణ మహాభారతాలు, హిందూ దేవీ దేవతలు గురించి మాట్లాడేటప్పుడు సున్నితమైనటువంటి అంశాలు, కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే దానికి తగిన మూల్యం తప్పకుండా ఏదో ఒక రోజున చెల్లించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ సెటైరికల్ కామెంట్స్కి సంబంధించి మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చే వ్యూ పాయింట్ ఎపిసోడ్లో మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.